తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి పనబాక లక్ష్మి, రాష్ట్ర ఉప అధ్యక్షులు నరసింహ యాదవ్, తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, టీడీపీ సీనియర్ నాయకులు మునిశేఖర్, పార్లమెంట్ సెక్రటరీ రేవతి, తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కార్తిక్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో నెల్లూరులో నిర్వహించబడుతున్న మహానాడు సభకు తెలుగుదేశం కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ తప్పక హాజరు కావాలని మీడియా సమావేశ పూర్వకంగా తెలియజేశారు. ఆయన యొక్క జన్మదినాన్ని అలాగే మహానాడిని కలిపిగా మే 27 నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కిసాన్ సైన్స్లో నిర్వహించాలని చెప్పని మా ముఖ్యమంత్రి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, యువనేత కొత్తగా ఎన్నికగా పడినటువంటి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు కలిసి నిర్ణయించడం జరిగింది. దాదాపుగా 500 ఎకరాల్లో స్థలంలో ఈ పండుగని జరపడానికి కూడా నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి వివిధ కమిటీలు కూడా వేయడము, ఆ కమిటీ సభ్యులందరూ కూడా నిన్న భవిష్యత్ ప్రణాళిక ఎలా చేయాలన్న దాని మీద కూడా నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు వల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇతర మంత్రులు, కమిటీ సభ్యులు అందరూ కలిసి కూడా నిన్న చర్చించుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని కూడా తయారు చేయడం కూడా జరిగింది. ఏ కమిటీలు ఏ పనులు చేసుకోవాలా, ఎలా చేసుకోవాలనే దాంట్లో కూడా నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జరిగేటట్టు కూడా మినీ మహానాడు ప్రతి ఒక్క పార్టీ వారి కులదైవం గారు మరి ఆనాడు ఆయన అక్కడ మరి రైమోన్ పేరినప్పుడు కూడా ఆయన దేవుడు ఎలా రక్షించుకున్నాడనేదే ఒక నిదర్శనం. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నిర్మించినటువంటి చైర్మన్ మీద అందరి మీద కూడా బురదనే కార్యక్రమాలు చేపట్టడం చాలా దుర్మార్గపు ఆలోచనని, చాలా దుర్మార్గమని కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ హయాంలో చూసాం, కొండ మీద జరగనాటువంటి జరిగాయి. గంజాయి అమ్మారు, క్రైస్తు సిలువ ఉన్నటువంటి మార్పు వేసినటువంటి పంపులతో చేశారు. అదేవిధంగా మరి ఎన్నో విధాలుగా మీరు క్రిస్టియానిటీని ప్రోత్సహించాలని విసుమంచారు. ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు కలియుగం వెంకటేశ్వర స్వామి అంటే ఒక హిందూ ధర్మానికి, ఒక సనాతన ధర్మానికి ప్రతీకగా మరి తిరుపతి నగరం ఒక ఆధ్యాత్మిక రాజధానిగా కూడా వెలుగొందుతున్నటువంటి రోజుల్లో ఇలాంటి అవాకులు చవాకులు పెడితే మీరే ప్రజల దృష్టిలో చాలా నీచమైపోతారని తెలియజేస్తూ, ఇంత మీదకైనా మీరు దేవుడి యొక్క తల్లిదండ్రులు వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని కానీ ప్రాముఖ్యతని కానీ మీరేమాత్రం నష్టం చేయాలనుకుంటే ఆ దేవుడే మిమ్మల్ని చూసుకుంటారని తెలియజేస్తూ, తప్పకుండా మే 27 జరగబోయే నెల్లూరులో మహానాడు గారు, తిరుపతి జిల్లా మహానాడు 24వ తారీఖు సత్యభారతి గారు, తిరుపతి కాన్స్టిట్యున్సీ మహానాడు 20వ తారీఖు సాయంత్రం గారు అని అందరూ కూడా పాల్గొని ఈ ద్వారా ప్రజలందరూ తెలియజేస్తూ అందరినీ ఆహ్వానిస్తూ విజయవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. గ్రీనరీ ఉండాలా, శుచి శుభ్రతకు మంచి పేరు ఉండాలా, భక్తులను బాగా చూసుకోవాలా, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు. మీ టైంలో మేము ఈ అభివృద్ధి చేశామని చెప్పి చూపించారు. మీరు అసలు ఎన్ని టికెట్ల మేర లిస్ట్ నేను చెప్తాను. మీరు ఊరికే వాడెవడో ఏదో చేశాడు, ఏదేదో చేస్తే బిఆర్ నాయుడు చేశాడని చెప్పి మధ్యలో తీసుకొస్తాడు. ఆవు కథ ఒకటి ఉంటుందండి, ఏ చెప్పినా కూడా ఆవు
వ్యాసం అనేది ఒకటి ఉండదు. అది ఇంటికి తీసుకొచ్చి ఆఫ్ దగ్గర అవుతుంది. అలాగా ఏది చేసినా కూడా వీళ్ళకి మొత్తం దేశంలో ఏం జరిగినా కూడా బిఆర్ నాయుడే కాదు. అంతకు మించి వాళ్ళకి వేరే టాపిక్ లేదు. దయచేసి ఈ తిరుపతి యొక్క ప్రశాంతతని కాపాడండి, పవిత్రతని కాపాడండి అని చెప్పని నేను అందరినీ వేడుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టింది మా మహానాడిని దిగ్విజయం చేయమని చెప్పి అడగటానికి చేయడం జరిగింది. మొత్తం తెలుగుదేశం కుటుంబీకులందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ మహానాడిని ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు పాల్గొందామా అని చెప్పి ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. వారందరికీ ఏ ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తిరుమలకు సంబంధించి చూస్తే ప్రతి దీంట్లో కూడా అవినీతి అక్రమాలు, ఏదైతే వాళ్ళ యొక్క సమీప బంధువుల్ని అక్కడ చైర్మన్గా పెట్టుకుంటారు, సమీప బంధువుల్ని అక్కడ అడిషనల్ ఈవోలుగా పెట్టుకుంటారు. వాళ్ళు లూటీ చేసి ఈరోజు తిరుమల పవిత్రత గురించి వాళ్ళు మాట్లాడతారు, ఉపన్యాసాలు ఇస్తారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి. కనీసం ప్రజలకైనా భయపడాలి, లేదా దేవునికైనా భయపడాలి. ప్రజలంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. దేవుడంటే భయం లేని వ్యక్తులు ఈరోజు వైసీపీలో కొనసాగుతూ ఉన్నారు అనేది యథార్థమని తెలియజేస్తూ, ఈ మహానాడు రేపు జరిగే మహానాడులో ఇలాంటి దీంట్లకు అన్నింటినీ కూడా పురుషుకాలు పెట్టే విధంగా ఎవరైతే అక్రమాలకు అన్యాయాలకు పాల్పడ్డారో వాళ్ళపైన ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు ఉంటాయి. 1-2 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ శ్రీవారి కనుచూపు నుంచి మాత్రం ఎవరు కూడా నేరం చేసిన ఎవరు కూడా తప్పించుకోలేరని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. ఆయన పేరును కూడా, శరభయ్య గారి పేరును కూడా ఒక రోడ్డుకి నామకరణం కూడా చేయడం జరిగింది. ఇలాగ అనేకమైనటువంటి మేము అభివృద్ధి కార్యక్రమాల వైపు పోతా ఉంటే దెయ్యాలు వేదాన్ని వర్ణించినట్టు ఎవరో అమ్మిన టికెట్లు అమ్మారు. శ్రీవాణి టికెట్, అసలు శ్రీవాణిని తెచ్చింది ఎవరండి? శ్రీవాణి మీ హయాంలో చేసిన వాటికి లెక్క పక్కా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని టికెట్లు అమ్మారు, ఎన్ని డబ్బులు వచ్చాయి, దానికి అసలు లెక్క ఉందా? అదేమీ లేదు. టీటీడీ తుమ్మలగుంట దేవస్థానం పేరుతో మీరు ఎంత లూటీ చేశారు, దానికి ఎన్ని రోడ్లు వేసారు, ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి అక్కడే కదా పెట్టింది. వాటి ముందు అసలు దొంగ అన్నదాన్ని తయారు చేసిందే మీరు, దొంగ ఓట్లు సృష్టించింది మీరు, దొంగ కాట్లు సృష్టించింది మీరు. మీ హయాంలో అన్ని చేసుకుంటూ ముందు జరగగానే అభివృద్ధికి మీకు తిరుపతి దేవస్థానం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. మీకు ఈ సాంప్రదాయాన్ని ఇవన్నీ పాటించడం ఇష్టం లేదు. మీ టైంలో ఏమైనా గుళ్ళు కట్టారా? ఎక్కడ చూసినా కూడా విధ్వంసాలే. అక్కడెక్కడో గోదావరి జిల్లాలో రథం తగలబెట్టారు, విగ్రహాలను గురి చేశారు. ఒక గుడి కట్టించాము మేమని చెప్పండి. ఈరోజు మేము గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్తా ఉన్నాము. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మా ముఖ్యమంత్రి గారు 5,000 గుళ్ళు కట్టడానికి నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఇదొక మోడల్ టౌన్గా చేసి రాజస్థాన్లో ఎలాగ పెళ్ళిళ్ళు అవుతున్నాయో అలాగా ఈ తిరుమల చేయడానికి కూడా పార్టీ ఆదేశాలు జరిగింది. ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్లో 18వ తారీఖు ఉదయం వచ్చేసి సర్వేపల్లి నియోజకవర్గంలో, 18 సాయంత్రము సూళ్ళూరుపేట నియోజకవర్గంలో, 19వ తేదీ ఉదయం గూడూరు నియోజకవర్గంలో, 11 గంటల నుంచి మళ్ళీ కాళహస్తి నియోజకవర్గంలో, అదే రోజు సాయంత్రం 19వ తేదీ సాయంత్రం వెంకటగిరి నియోజకవర్గంలో, 20వ తేదీ ఉదయం సత్యవేడి నియోజకవర్గంలో, 20వ తేదీ సాయంత్రం తిరుపతి నియోజకవర్గంలో కూడా ఈ మినీ మహానాడు జరుగుతాయి. అలాగే పార్లమెంటుకి సంబంధించి మినీ మహానాడు, తిరుపతి పార్లమెంటు మినీ మహానాడు 24వ తేదీ సాయంత్రము హెచ్పి ఆడిటోరియంలో కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దానిని దిగ్విజయం చేయవలసిందిగా మీ ద్వారా నేను తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా
23 నెలలు మా ప్రభుత్వము కూటమిలో అధికారం ఉన్నా అధికారం లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి పనులు చేశాం, ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ కార్యక్రమాలు చేశామనే దానిపైన మహానాడులు ప్రతి ఒక్క దీనిపైన చర్చించి నిర్ణయాలు ఆమోదింపు చేసుకొని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా అధికారం లేనప్పుడు కూడా మహానాడు నిర్వహించి తద్వారా ప్రజలు పడుతున్న కష్టాల్ని నష్టాల్ని ఎవరైతే అధికార పార్టీ ఉంటారో వాళ్ళకి తెలియజేసి వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చి ప్రజలకు ఒక రాజకీయ పార్టీ అంటే జవాబుదారీతనాన్ని తెలుగుదేశం పార్టీ ఒకటే అధికారం ఉన్నా లేకపోయినా కూడా మహానాడు ద్వారా తీర్మానాల ద్వారా కానీ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తూ నేటి వరకు కూడా అటు ఎన్టీ రామారావు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీని అనేక కష్టకాలాలు అనేక విధాలుగా కూడా నష్టపోయినప్పుడు నాదైన భాస్కర్ రావు గారు ఏదైతే ఆ రోజు పార్టీని ఎన్టీ రామారావు అని ఆయన అమెరికా నుంచి బైపాల్ ఆపరేషన్తో ఇక్కడికి వస్తే వెంటనే కూడా ఆయన దించేసిన కార్యక్రమం తిరుపతి నడిబొడ్డులో ఆ రోజు చూస్తే ఏదైతే అలిపిరి వద్ద భారీ ఎత్తున కూడా ఆనాడు అక్రమంగా ఎన్టీ రామారావుకి చేసిన నాదేళ్ల భాస్కర్ అడ్డుకోవడం జరిగింది. ఇదంతా ఇది తిరుపతిలో ఏ కార్యక్రమం చేసినా కూడా తిరుపతి నుంచే ప్రారంభించుకునే చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మహానాడుకు సంబంధించి చూస్తే ఇప్పుడు వినూత్నంగా కూడా 44 సంవత్సరాల పార్టీ ఆవిర్భావం ఈరోజు చూస్తున్న అనేక యువతకు సంబంధించి ఇప్పుడే అమ్మగారు చెప్పినట్టు ఏదైతే ప్రభుత్వం ముందు ఎన్నికల హామీ ఇచ్చామో వాటన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో ఏదైతే చేతి వృత్తులు కుల వృత్తులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఆయనతో మమేకమై ఆ కష్టాన్ని నష్టాన్ని లోకేష్ గారికి వివరించి అవన్నీ కూడా ఈ 23 నెలల కాలంలో కూడా ఒక్క రోజు కూడా వేస్ట్ కాకుండా కూడా అవన్నింటినీ కూడా అంచెలంచెలుగా కూడా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈరోజు తెలుగుదేశం జెండా ఒకసారి చూస్తే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మేమంతా కూడా యువతలో పనిచేసాం. ఎన్టీఆర్ అభిమానులుగా మేము ఏదైతే ఎన్టీఆర్ యువసేన ఆ రోజు కార్యకర్తలు అందరూ కూడా ఎవరైతే ఎన్టీఆర్ యువసేన అభిమానులందరూ కూడా కార్యకర్తలుగా పనిచేసి 8 నెలల్లో అధికారంలోకి వచ్చిన చరిత్ర భారతదేశ రాజకీయ చిత్రపటంలోనే ఒక ఎన్టీ రామారావు గారికి సాధ్యపడిందని కూడా తెలియజేస్తూ ఏనాడు కూడా చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా కూడా ఈ నేటి వరకు కూడా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, నారా లోకేష్ గారు మంత్రిగా పనిచేస్తూ ఉన్నా కూడా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే ఏదైతే తండ్రిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారో చూశారు. ఇప్పుడు మళ్ళా కూడా ఏదైతే తమ 5 ఏళ్ల పరిపాలన అన్ని వ్యవస్థలని నాశనం చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకి నరకం చూపించిన చరిత్ర వైసీపీది. ఈరోజు అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమై తగుదనమ్మ అనే ప్రతిరోజు కూడా ఈరోజు వాళ్ళు ఎలక్షన్ల ముందు మేము ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 ఆ సూపర్ 6 అమలు చేయడం అయితేనేమి, E4 అమలు చేయడం అయితేనేమి, పాదయాత్ర జరిపినప్పుడు లోకేష్ గారు మెగా డిఎస్సీని నేను అనౌన్స్ చేస్తానని చెప్పడం, ఒక జాబ్ క్యాలెండర్ని నేను అనౌన్స్ చేస్తానని చెప్పడం, వాటిని ఫ్యూచర్ తప్పకుండా మెగా డిఎస్సీని చేశాను. అలాగే జాబ్ క్యాలెండర్ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వాలు చెప్పాను. అలాగే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయించాలా, సామాజికంగా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా, హక్కుల ఊదులకు చేసి పంపు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందుల నుంచి మేము బయటపడి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ మా యువ నాయకులు లోకేష్ గారు కానీ ప్రపంచం మొత్తము తిరిగి దాదాపుగా 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు ఈ రాష్ట్రాలను తీసుకొచ్చిన మా ప్రభుత్వాలు పెట్టారు. సిసిటీ చూడండి ఎన్ని రకాల ఫ్యాక్టరీస్ వచ్చాయి. మన తిరుపతి చుట్టూ అయితే
యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం అయితే, యాన్సిలరీ యూనిట్స్ పెట్టుకునే అవకాశం కల్పించడం అయితే, ఇవన్నీ కూడా చేసిన కనుక మా ప్రభుత్వాన్ని చేస్తాం. ఇంతే కాకుండా మా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధ్యక్షతన మా బోర్డు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తిరుమలలో చేయించుకోవడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ ఎంప్లాయీస్కి ఐడి కార్డు ఇవ్వడం అయితేనేమి, లడ్డూ ఫెసిలిటీ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే మెడికల్ ఫెసిలిటీ 3 లక్షల నుంచి 5 లక్షలకి ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా మేము కార్యక్రమం చేపట్టింది. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సర్ రోజు రోజుకి స్ప్రెడ్ అవుతూ ఉంది. దాన్ని నివారించాలన్న దీంతో స్విమ్స్లో మొన్న మధ్యనే కూడా మేము ఆంధ్ర రాష్ట్రంలో 2 పెట్ స్కాన్లు ఉన్నాయి. అంత ఖరీదైనటువంటివి, అంత సొఫిస్టికేటెడ్. ఒకటి మన స్విమ్స్లో ఉందని చెప్పడానికి మేము గర్వపడతా ఉన్నాం. ఇందులో శ్రీకాకుళం నుంచి కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చాలా చౌకకే మేము ఈ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మొబైల్ క్లినిక్ పెట్టడం అయితేనేమి, అన్ని విధాలా దాన్ని డెవలప్ చేయడం కూడా జరిగింది. ఇంతేకాకుండా పైన రోడ్లకు కూడా శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళకి దానికి పేర్లు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా శరభయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో రోజున రాష్ట్రంలో పరిపాలన దేశవ్యాప్తంగా కొనియాడే విధంగా సాగుతుంది అంటే మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఈ నెల ప్రతి సంవత్సరం కూడా ఏదైతే సంస్థాపక అధ్యక్ష అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఉన్నారో వారి యొక్క జన్మదినం మే 28వ తారీఖున మరి నిర్వహించుకోవాలని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరూ తెలుగువాడు ఎక్కడున్నా కూడా ఆయన స్మరించుకునే విధంగా కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. మరి 27వ తారీఖున ప్రతినిధులతో సమావేశాలు ఉంటాయి. 28వ తారీఖున నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు ఉంటాయి. 29వ తారీఖున మరి ప్రజాక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక భారీ బహిరంగ సభతో మరి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఒక జవాబుదారీ పరిపాలన, ఒక పారదర్శక పరిపాలన అందిస్తుందో చెప్పడానికి మరి ఈ మహానాడు కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము. మరి రేపు తిరుపతిలో మరి మినీ మహానాడుగా జిల్లా హెచ్పి ఆడిటోరియంలో 24వ తారీఖు సాయంత్రం చేయబోతున్నాం. ప్రతి జిల్లాలో కూడా మినీ మహానాడు నిర్వహించుకొని అక్కడ తీర్మానాలు చేసుకొని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా మరి మినీ మహానాడు నిర్వహించుకొని అక్కడ తీర్మానాలు తీసుకొని అన్నీ తీసుకెళ్ళి మరి ఏదైతే మహానాడు ఉందో ఈ సంవత్సరం మరి నెల్లూరులో మరి అత్యంత వైభవంగాను అత్యంత విజయవంతంగాను చేయబోతున్నటువంటి మహానాడుకు ప్రజలందరూ కూడా రావాలని మరి తిరుపతి నగరంలో మే 20వ తారీఖున సాయంత్రము మరి మన ఇచ్చినటువంటి పార్టీ ఆఫీస్ దగ్గర కూడా మినీ మహానాడు నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆయా కార్యక్రమానికి ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మరి మనం చూస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారు